మీరెవరినన్నా బాగా మిస్ అవుతున్నారనుకో, కొన్నిసార్లు చూపిచ్చేసేయండి. నేను మిస్ అవుతున్నాను, ఇలా ఫీల్ అయితున్నాను, అలా ఫీల్ అవుతున్నాను అని. కానీ దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోకుండా మిమ్మల్ని గాలికొదిలేశారు, లేకపోతే అసలు కన్సిడరే చేయలేదు, లేదు మీ బాధతోనో, మీ ఏడుపుతోనో, లేకపోతే మీ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్‌తో అస్సలు పని లేదు అని ఎవరైనా జాతి ఉంటే మాత్రం, వాళ్ళు మీకు అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ మీ లైఫ్‌లో చేజారిపోయారు అని దానర్థం. అది ఎవరైనా సరే. సో, ఎందుకంటే మిమ్మల్ని అసలు పరిగణలోకే పెట్టుకోకుండా, మిమ్మల్ని పట్టించుకోకుండా, మిమ్మల్ని గాలికొదిలేసిన వాళ్ళతో ఎందుకు ఇంత దూరం పట్టుకొని ఎలాడతారు? అది ఇన్ని రోజులు, అన్ని రోజులు అని నేను చెప్పలేను. కానీ మీ ఎమోషన్స్‌కి కూడా ఒక వాల్యూ ఇచ్చే వాళ్ళే అసలైన వాళ్ళు. అండ్ ఆ బంధాన్ని నిలబెట్టుకోవడానికి ట్రై చేయొచ్చు కానీ 24 గంటలు మీ ఎమోషన్స్‌తోనో అసలు మీకు ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వలేని వాళ్ళు మీకు అనవసరం. అండ్ వాళ్ళు మిమ్మల్ని ఇండైరెక్ట్‌గా అలవాటు చేస్తున్నారు. మేము లేకుండా మీరు బతకండి, మీరు లేకుండా మేము బతకగలుగుతున్నాము అన్నట్టు కన్వే చేస్తున్నట్టు. సో, డోంట్ బీ టూ ఎమోషనల్ టు ఎనీ పర్సన్. ఎందుకంటే ఎంత ఎమోషన్ ఉన్నా సరే వాళ్ళు లాస్ట్‌కి ఏదో ఒక స్టేజ్‌లో వదిలేసి వెళ్ళిపోతారు. సో, మీ సెల్ఫ్ లవ్ అనేది ఇంపార్టెంట్. అండ్ మీ లైఫ్‌ని ఎలా క్వాలిటీగా స్పెండ్ చేయాలో చూడండి. అండ్ బీ హ్యాపీ అంతే. ఏదో ఒక విధంగా మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోండి. మనుషుల్ని బేస్ చేసుకొని మీ ఎమోషన్స్ అనేది డిపెండ్ అయితే మాత్రం చాలా బాధపడతారు. సో, రియలైజ్ అవ్వండి వీలైనంత తొందరగా. ఓకే.